Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి, అలాంటి ఫాల్ టైంలో కూడా ఒక స్ట్రాంగ్గా డిపెండ్ అయ్యే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఏదన్నా షార్ట్ టర్మ్ మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి కంపెనీస్ ఏమున్నాయి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఒక 5 కంపెనీస్ని ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తున్నాం. వాటి యొక్క హై ప్రైస్, లో ప్రైస్ ఎక్కడ, ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే అనేది మనం ఈ వీడియోలో తీసుకుంటున్నాం. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అనలిస్ట్ని కన్సల్ట్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ వచ్చి బజాజ్ ఫిన్సర్వ్. మనందరికి తెలిసిందే బజాజ్ కంపెనీ గ్రూప్ వచ్చి ఒక ఫస్ట్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్ మనందరికీ తెలిసిందే. బజాజ్ గ్రూప్ ఒక ఎస్టాబ్లిష్డ్ గ్రూప్ ఇండియాలో. ఈ కంపెనీ ప్రెసెంట్ వచ్చి 1600 ఆ రేంజ్లో ఉంది. ఇది పీక్ హై తీసుకుంటే లాస్ట్ టైము 27/9/2024 నాడు 2000 హైకి వెళ్ళింది. అలాగే లోయెస్ట్ లో తీసుకుంటే 14/8/2024 నాడు ఇది 1530 దగ్గర ట్రేడ్ అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి లోయెస్ట్ లో 1570 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 1600 ప్రెసెంట్ ఈ రేట్లో ఉంది. సో ఇది 1550 నుంచి 1600 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీని టార్గెట్స్ తీసుకుంటే 1750 నుంచి 1800 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విత్ ఇన్ నెక్స్ట్ 3 monthsలో. కాబట్టి ఇది బజాజ్ ఫైనాన్స్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, మనందరికి తెలిసిందే. అలాగే వీటి సేల్స్ కూడా, ప్రాఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఇది ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఏమన్నా ప్రీ అమౌంట్స్ కనుక ఉండి ఒక 3-4 months హోల్డ్ చేస్తాను అనుకున్నప్పుడు ఇలాంటి కంపెనీ కన్సిడర్ చేయొచ్చు. అలాగే రెండో కంపెనీ తీసుకుంటే కోటక్ బ్యాంక్. మనందరికి తెలిసిందే కోటక్ బ్యాంక్ ఒక స్ట్రాంగ్ బ్యాంకింగ్ కంపెనీలో కూడా ఒక లీడింగ్ బ్యాంకు. ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 1750 దగ్గర ఉంది. ఇది పీక్ హై తీసుకుంటే 1940 ఆ రేంజ్ వచ్చింది. అలాగే లోయెస్ట్ లో అంతకుముందు తీసుకుంటే 1680 అనేది లోయెస్ట్ లో వచ్చింది. ఇది 13/11/2024 నాడు. సరే, అంతకు ముందు లో లెవెల్ చూసుకున్న ఇది 24/7/2024 నాడు ఇది 1730 రూపాయల దగ్గర లోయెస్ట్ లో ఉంది. ఇప్పుడు 1680 మేజర్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 1760 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు 1760 నుంచి 1700 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 3-4 months హోల్డ్ చేసుకుంటే ఇది 1900-1950 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మనందరికీ తెలిసింది, ఇది లార్జెస్ట్ ఇండియా బ్యాంకింగ్ కంపెనీ. సో నెక్స్ట్ ఇది కోటక్ మహీంద్రా. నెక్స్ట్ వచ్చి హ్యావెల్స్ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇది హ్యావెల్స్ వచ్చి 1650 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు పీక్ హై తీసుకుంటే 2000 దగ్గరికి వచ్చింది. 24/9/2024 నాడు ఇది 2100 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇది 1600 దాకా ఫాల్ అయింది. ఇప్పుడు 1660-1650 మధ్యలో ఉంది. సో హ్యావెల్స్ మనకు తెలిసిందే, ఇది ఒక ఎలక్ట్రికల్ కంపెనీ. ఇవి కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ. అలాగే నెక్స్ట్ సమ్మర్ సీజన్లో ఇది ఏసీస్ కానీ, సో ఇలాంటి ఆల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియాలో. సో డీసెంట్ సేల్స్, ప్రాఫిట్స్ నమోదు చేస్తున్నాయి. కాబట్టి ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హ్యావెల్స్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ 1700, 1650 నుంచి 1600 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1750 నుంచి 1800 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఇది తర్వాత 1550 మ్యాక్సిమం లో లెవెల్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఒకవేళ అక్కడ దాకా వచ్చినా కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సమ్మర్ సీజన్లో మంచి సేల్స్ నమోదు అవుతాయి కాబట్టి ఒక 3 months ఆర్జన్లు తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఉంది. సో 1800 ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత కోల్గేట్ పామోలివ్. మనకి కోల్గేట్ పామోలివ్ తెలిసిందే, ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ. మనకు స్టాండర్డ్గా దాదాపు ఒక 50 years నుంచి ఉన్న కంపెనీ ఇది. సో ఇది కూడా బాగా ర్యాలీ వచ్చింది. ఇది అంతకుముందు 3900 దాకా వెళ్ళింది. ఇది 3/10/2024 నాడు
అక్కడి నుంచి ఇప్పుడు 2700కి వచ్చింది. దాదాపు 1000 పాయింట్లు డౌన్ అయింది. సో ఇది అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే అప్పుడు కూడా 2600 దగ్గర మేజర్ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో 2700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచి ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒక సపోర్ట్ కోల్గేట్ పాల్మోలివ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో మేము సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ 2725 నుంచి 2700 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3000 దాకా కనపడుతుంది. అలాగే మళ్ళీ ఏదైనా లోయెస్ట్ లో తీసుకుంటే 2500, 2600 ఆ రేంజ్ మళ్ళీ ఏదైనా వచ్చినా మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం ద్వారా ఒక 3 మంత్స్ మనం హోల్డ్ చేయగలిగితే మనకి 3000 నుంచి 3200 కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్‌లో మంచి సేల్స్ నమోదైంది. ఇది అంతకుముందు హై రేట్ వచ్చి 2900 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 3000 దాకా వచ్చింది. ఇప్పుడు 2400 దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఆగింది. అంతకుముందు లో లెవెల్స్ కూడా 2320 దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ రేంజ్‌లో సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో 2300 నుంచి 2400 మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీక్ హై నుంచి చూసుకుంటే దాదాపు 600 పాయింట్లు ఫాల్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టీవీఎస్ మోటార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ సెగ్మెంట్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మంచి గ్రోత్ నమోదు చేస్తుంది. అలాగే డబుల్ డిజిట్ గ్రోత్ కనబడుతుంది. కాబట్టి అలాగే రెగ్యులర్ టూ వీలర్స్‌లో మంచి డీసెంట్ గ్రోత్ అనేది నమోదు చేస్తుంది. సేల్స్ అవి ఎవ్రీ క్వార్టర్లీ పెరుగుతున్నాయి. కాబట్టి ఇది డౌన్ సైడ్ అయింది కాబట్టి ఇది ఒక రైట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి 2400 ఆ రేంజ్‌లో ఉంది. టార్గెట్స్ వచ్చి 2700 దాకా రావచ్చు ఒక 3 మంత్స్ ఆర్జన్‌లో. అలాగే ఎనీథింగ్ డౌన్ అయినప్పుడు రీఇన్వెస్ట్‌మెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.